మెదక్ రామదాస్ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. పలువురు గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహానికి పశువుల పేడ కొట్టి తలపై చెప్పులు పెట్టారు. ఇక ఈ వ్యవహారంపై అఖిలపక్షం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్ల కండువాలు ధరించి ధర్నా చేపట్టారు. గాంధీని అవమానపరిచిన వారిని అరెస్ట్ చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్ మీరుండే ప్రొడక్షన్లో మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ చేయాలి అరెస్ట్ చేయాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి స్వతంత్రం తెచ్చిన వెంటనే బాపూజీ గారి విగ్రహాన్ని అవమానపరిచే సంఘం కఠినంగా శిక్షించాలని పట్టణ ప్రజలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండే ఈ రోజుల్లో మత విద్వేషాలకు గురి చేస్తూ పట్టణ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని సంఘం కఠినంగా శిక్షించాలని చెప్పి పార్టీ తరఫున కానీ పట్టణ ప్రజలు బాపూజీ గారి విగ్రహం పట్ల కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి చర్యను ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహనీయులను పూజిస్తూ వాళ్ళ మార్గంలో అనుసరణీయంగా మనము చేయాల్సినటువంటి విషయాన్ని కావాల్సి కొంతమంది దుండగులు ఇది మెదక్లో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొడుతూ ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే ఈ కార్యక్రమానికి పాల్పడినటువంటి వ్యక్తులను అరెస్టు చేసి తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేము తీవ్రంగా దీనిపైన నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న రాత్రి దుండగులు సంఘ విద్రోహ శక్తులు అనుకోవాలి. వాళ్ళు మహాత్మా గాంధీ విగ్రహానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పేడబూసి ఏదైతే వేసిరో అది దుర్మార్గపు చర్య. వెంటనే పోలీసులు ఆ దుండగులను సంఘ విద్రోహ శక్తులను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమందరం వైశ్య సంఘము మరియు వివిధ పార్టీల నాయకులందరూ కూడా మెదక్ ప్రజలందరూ కూడా ఇది కోరుకుంటున్నారు. జాతిపిత